నిర్వహించడైతే పోలీసులను కూడా చెప్తున్నా మా ఊళ్ళని లేపద్దు. ఈ రంగం రేవంత్ రెడ్డి పోతాడు బట్టాటం కట్టడం, మా ఊళ్ళని కూర్చొని చేయకపోవడం, పిచ్చి పిచ్చి చర్యలు చేయకుని మా ఊరు బరాబర్ ఈయన కూర్చుంటారు. దీక్షలు మా ఊళ్ళో కూర్చుంటారు. ఇదే రోజు మీకే రేవంత్ రెడ్డి బురబుర పోతాడు, ఆగుతాడా ఆగా చూస్తాం ఇక. ఆయన మనిషి వాటిని నిలబెట్టోడా మాట తప్పటోడా చూస్తాం ఇక. ఆయనకు మేము కూర్చుని నువ్వు లావడతావు, మీరే కూర్చోండి. మీకోసం సాయం చేయడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయనను ఇవాళ. ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు తెలుస్తాలి. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినోడు కాదు. నేను ఒకసారి గిట్టనే అడిగినా, గట్టిగా అడిగితే ఏమన్నాడు, నేను ఏమైనా 9 తారీఖు రుణమాఫీ చేస్తాను, ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. గద్దెని ఎక్కగానే మొదటి సంతకమే రుణమాఫీ ఒక్కటే నా చేసి పారేస్తే అందరికి చేస్తా అన్నాడు. ఏమైనా 9 తారీఖు పోయి ఆయన 5-6 నెలలు గడిచిపోయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నాడు. ఆ మధ్య మెదక్కి వచ్చిండు. మెదక్కి వచ్చి ఏం మాట్లాడిండు, ఆ వీడియో చూస్తారా, చూపియాలా? మెదక్కి వచ్చి ఏం మాట్లాడిండంటే, మెదక్కి వచ్చి ఏమన్నాడు, నేను 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, 15 ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు పోయి 6 నెలలే ఇక. ఇప్పుడు అడిగితే తమ్ముడు నాకు రుణమాఫీ కాలేదు. మరి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. దుర్గమ్మ ఒప్పుకుంటారా, యేసు ప్రభు ఒప్పుకుంటారా? యేసు ప్రభు మాట మీద నిలబెడితే దీవిస్తాడు, మాట తప్పితే కరెక్ట్ బ్యాటరీ సర్లే. సో అయిపోతాయి, పర్లేదు. సో తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి మాట ఇచ్చిన, బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు